హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల పౌరులపై ప్రయాణ ఆంక్షలు కఠినంగా విధించాలని ట్రంప్ సర్కార్ ఆమోదిస్తుంది. మరి దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే నవీన గారు. సార్, ట్రంప్ వచ్చాక మనం చాలా వీడియోస్ చేసాం. నిర్ణయాలపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇది సరికొత్తగా మరి ట్రావెల్ బ్యాన్ అనేది ఒక కొత్తగా నిర్ణయం తీసుకోబోతున్నాడు. మరి ఇది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? మన వాళ్ళకే కాకుండా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఇండియన్స్కే కాకుండా ఇతర దేశాల పైన కూడా ఇది చాలా ఇంపాక్ట్ పడుతుంది. కొత్తగా ట్రావెల్ బ్యాన్, మరి దీని గురించి ఒకసారి మాట్లాడుతారు. ఇప్పుడు ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ గారు 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జనవరి 20, 2025 ఇవాళ రేపు మార్చి 20వ తారీఖు అంటే ఇంకొక 3 రోజుల్లో 2025 మార్చ్ 20కి he will be completing 60 days in the office of the United States of America, వైట్ హౌస్ లో ఆయన ఈ 60 రోజుల్లో చాలా రెవల్యూషనరీ, చాలా సాహసోపేతమైన అనొచ్చు అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆ ప్రెసిడెంట్ ట్రంప్ గారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మన తెలుగు స్టూడెంట్స్, ముఖ్యంగా మన తెలుగు స్టూడెంట్స్కి, ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ జనరల్కి ఏ విధంగా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, భయపడాలా, భయం అవసరం లేదా అనే దాని మీద అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెసిడెంట్ ట్రంప్ గారు 43 కంట్రీస్ మీద, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్తో పాటుగా ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి, ఈయన 3 లిస్టులు తయారు చేశారు మేడం. రెడ్ లిస్ట్ అని. రెడ్ లిస్ట్ అంటే 100% వీళ్ళకి అమెరికాలోకి అనుమతి లేదు అనేది. అంటే ఈ దేశాల్లో రెడ్ లిస్ట్లో ఉన్న దేశాల వాళ్ళు అమెరికాలో విద్య కానీ, వైద్యం కానీ, లేదా ఉపాధి కానీ, నో ఎంప్లాయ్మెంట్, నో ఎడ్యుకేషన్, నో ప్లేస్ టు వర్క్, నో విజిట్ వీసా ఆల్సో టు దీస్ కంట్రీస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది రెడ్ లిస్ట్ అండి. సెకండ్ లిస్ట్ ఆరెంజ్ లిస్ట్. ఆరెంజ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి రిస్ట్రిక్షన్స్, చాలా రిస్ట్రిక్షన్స్ తో కూడిన ఎంట్రీ ఇంటూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చదువుకోవడానికి కానీ, విద్యకు కానీ, వ్యాపారానికి కానీ, పర్యాటక రంగానికి కానీ, ఏదైనా సరే, లేదా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా ఏమైనా రిస్ట్రిక్షన్ ఇస్తాము అని చెప్పారు. సో ఇది రెండోది ఆరెంజ్ లిస్ట్ అన్నమాట. మూడోది ఫైనల్ది ఎల్లో లిస్ట్, పసుపు రంగు. ఈ ఎల్లో లిస్ట్ లో భాగంగా కొంత మేరకు 50% సక్సెస్ రేట్ ఉంటుంది వీసాలకి. సో మన ప్రేక్షకులకు అర్థం కావడం కోసము అసలు ఫస్ట్ ఈ లిస్టుల దగ్గరికి వెళ్దాము. మన అందరికీ తెలిసిందే, మన ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచం మొత్తాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంకేతికంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా అతలాకుతలం చేస్తున్నాయి ఆయన తీసుకున్న నిర్ణయాలు. ఆ నిర్ణయాల వల్ల భారతదేశానికి, మరి ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు విద్యార్థులకు కానీ, తెలుగు ప్రజలకు కానీ ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఎటువంటి నష్టాలు ఉన్నాయి అని విశదీకరించినప్పుడు మనం ఇక్కడ చూస్తే మేడం గారు, నవీన గారు, మీరు చెప్పినట్టు మంచి ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నలో భాగంగా the Trump administration is gearing up to issue a sweeping series of travel restrictions on the citizens of 43 countries. 43 దేశాలకు సంబంధించిన పౌరుల మీద అమెరికాకి వాళ్ళు రావచ్చా, రాకూడదా, వస్తే ఎటువంటి కండిషన్స్తో అమెరికాలోకి వీసా తీసుకొని అడుగు పెట్టాలి అని తెలియజేయడం కోసం ఈ 43 దేశాలని 3 డిఫరెంట్ లిస్టులుగా వాళ్ళు విభజించారు అమెరికా వాళ్ళు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ మేడం, తర్వాత యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసు, తర్వాత ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, FBI అంటారు. అంటే భారతదేశంలో మనకి దేశ అంతర్గత భద్రతను చూస్తానికి ఎట్లయితే పోలీస్ వ్యవస్థ ఉందో అలానే అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు మేడం, FBI. ఆ FBI తో పాటు యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కూడా ఉంది మేడం. ఇవన్నీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కింద పనిచేస్తాయి. మనకి భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటారు. మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు? అమిత్ షా గారు. అక్కడ మన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ అంటే మన MHA లాగా అక్కడ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనుకోవాలి అది అమెరికాలో. సో దాని ప్రకారంగా మనం చూసినప్పుడు 2018 లోనే ట్రావెల్ బ్యాన్ అనేది వచ్చిందంట కదా సార్, ట్రంప్ ఫస్ట్ అటెంప్ట్. అవునండి, 2016, 2020 మధ్య మొదటిసారి ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయినప్పుడు ట్రావెల్ బ్యాన్ పెట్టారు. దాన్ని మళ్ళీ ఆయన ఇప్పుడు రీవిజిట్ చేస్తున్నారు, రీథింక్ చేస్తున్నారు, ఇంకా కఠినతరం చేస్తున్నారు. అప్పుడు చూసి చూడనట్టుగా ఉన్నారు. ఇప్పుడు ససిమేరా నో,
197 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. ఐక్యరాజ్య సమితి మనందరికీ పెద్దన్నగా ఉంది. యునైటెడ్ నేషన్స్ ఈజ్ ది ఎపెక్స్ గ్లోబల్ బాడీ. విత్ ఇన్ యునైటెడ్ నేషన్స్ వీ హ్యావ్ మెంబర్షిప్ 197 countries are there in the United Nations. Out of 197 countries, 43 to 47 countries getting into United States of America is a very, very difficult task from 20th March 2025 onwards. Yes. దాంట్లో భాగంగా మేడం మీరు చూడండి మేడం, ఇక్కడ protect American citizens from aliens who intended to commit terrorist acts, threaten our national security, espouse hateful ideology or otherwise exploit the immigration laws for malevolent purposes. అంటే అర్థం ఏంటంటే మా అమెరికా దేశానికి సంబంధించి మా దేశానికి సంబంధించి ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్న, మా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మా అమెరికన్ గవర్నమెంటు, మా అమెరికన్ నేషన్కి ఎవరన్నా కావాలని మా యొక్క ప్రతిష్టను భంగం చేసే కామెంట్లు చేస్తున్నా మేము ఊరుకోము. ఇదివరకు ఇట్లా కాదు. మాతో ఏమన్నా మాట్లాడాలి అంటే, మాతో ఏమన్నా మీరు సంభాషించాలి అంటే యూ హ్యావ్ టు బి వెరీ వెరీ పర్టిక్యులర్. ముఖ్యంగా మేడం గారు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, గూగులైజేషన్, చైనైజేషన్, అమెరికనైజేషన్, ఈ అన్ని జరుగుతున్న పరిణామ క్రమంలో డిజిటలైజేషన్ జరిగింది. ఈ డిజిటలైజేషన్ అంటే ఏంటి? డిజిటలైజేషన్ అంటే ప్రతిదీ మనం ఇంటర్నెట్లో పెడుతున్నాం. మీ ఫేస్బుక్, మీ ట్విట్టరు, మీ లింక్డ్ఇన్, మీ మిగతా సోషల్ మీడియా మాధ్యమాలైన యూట్యూబ్, వీటిల్లో అమెరికన్ గవర్నమెంట్కి, అమెరికన్ కంట్రీకి, అమెరికా యాజ్ ఎ కంట్రీకి ఎటువంటి భంగం కలిగించే, వాళ్ళని ఇబ్బంది పెట్టే, వాళ్ళని దూషించే కార్యక్రమాలు కానీ, మాటలు కానీ మీరు ఎటువంటి సోషల్ మీడియాలో పెట్టినా కానీ మేము వాటిని గమనించి మీకు ఇవ్వాల్సిన వీసాను కూడా ఇవ్వము అని మరి ముఖ్యంగా ఈ 43 దేశాల వాళ్ళకి చెప్తుంది. కానీ అదృష్టవశాత్తు మేడం గారు, భారతదేశము ఈ 43 లిస్టులు ట్రావెల్ బ్యాన్ ఏదైతే విధించిందో అమెరికా, ఆ 43 దేశాల్లో భారతదేశం లేదు. భారతదేశము మన యొక్క నాలెడ్జ్ మూలాన, మన యొక్క స్కిల్ మూలాన, మన యొక్క గుడ్ యాటిట్యూడ్ మూలాన, మన గుడ్ బిహేవియర్ మూలాన, టెక్నాలజికల్లీ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్లో మనకున్న ప్రతిభా పాఠవాల మూలాన అమెరికా అగ్రతాంబూలం ఇచ్చి భారతదేశాన్ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్గా, అంటే భారతీయులు వస్తే రండి, మీరు వస్తే మాకు అభివృద్ధి ఉంటుంది ఇక్కడ అమెరికాలో, మీరు వస్తే మేము ఇంకెక్కువ డాలర్లు సంపాదించుకోవచ్చు మీ యొక్క తెలివితేటలతో, మీ యొక్క కష్టార్జితంతో అనే విధంగా భారతదేశానికి ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్, ఎర్ర తివాచి పరిచింది, భారతీయులారా మీరు రండి అని. కానీ ఆ 43 దేశాలు, 44 దేశాల వాళ్ళకి మట్టుకు చాలా ఇబ్బందికర పరిస్థితులు, వాళ్ళు దే వాంటెడ్ టు గెట్ ఇంటూ అమెరికా. సో ఒకసారి ప్రేక్షకుల కోసం చూద్దాం మేడం. నేను ఒక క్వశ్చన్, ప్రొటెక్ట్ అమెరికన్ సిటిజన్స్ అన్నారు కదా, అంటే ట్రంప్ ఏది చూసుకున్నా ఇది లాస్ట్ టర్మ్ కాబట్టి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక స్లోగన్ తోటే ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఏది నిర్ణయాలు తీసుకున్నా కూడా అమెరికన్స్ కి మాత్రం కరెక్ట్ అండి, అది ఎటువంటి హార్మ్ కలగకుండా ఉండడం మాత్రం చూసుకుంటున్నారు ట్రంప్. అంటే ఏం చెప్తారు? మాగా మేడం గారు అడిగింది ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, MAGA, మాగా అనే నినాదంతో ఆయన 2వ ప్రెసిడెంట్కి ఎలక్ట్ అయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ సామం, దానం, భేదం, దండం, బై హుక్ ఆర్ బై క్రూక్ వాట్ హీ వాంట్స్ టు అచీవ్ ఈజ్ లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అంటే ఇంతకు ముందులో ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ గారు చాలా మెత్తగా, చాలా వీక్గా, చాలా మీక్గా సరెండర్ అయిన పరిస్థితులు కనపడుతున్నాయి. నేను అలాంటి వాడిని కాదు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మజిల్ పవర్ అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ పవర్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టెక్నాలజికల్ పవర్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కల్చరల్ పవర్. అమెరికా ఈజ్ ఎన్ ఎక్సెప్షనల్ కంట్రీ ఇన్ ద కామిటీ ఆఫ్ నేషన్స్ అనే దాని మీద డొనాల్డ్ ట్రంప్ గారు, ఆయన యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తున్న మిగతా క్యాబినెట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ద వరల్డ్స్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది గ్లోబల్ ఆర్డర్ రైట్ నౌ, ఎలాన్ మస్క్, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే ఒక కొత్త మినిస్ట్రీని స్టార్ట్ చేశారు. ఎవరైతే మిగతా ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్, ట్రెజరీ డిపార్ట్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, మోర్ ఓవర్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, ఫారెన్ అఫైర్స్ అంటే స్టేట్ డిపార్ట్మెంట్ అంటారు. అమెరికాలో విదేశాంగ వ్యవహారాల కార్యాలయాన్ని ఏమంటారంటే స్టేట్ డిపార్ట్మెంట్ అంటారు. మార్క్ రూబియో ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో మార్క్ రూబియో కానీ,
డిపార్ట్మెంట్ ఆఫ్ మిగతా ఇంపార్టెంట్ అఫీషియల్స్ కానీ, తులసి గబార్డ్ రేపు ఎల్లుండు నిన్నటి నుంచి ఇవాళ రేపు 3 రోజులు ఢిల్లీలో మన జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ గారి నేతృత్వంలో ఒక 5 ఇంపార్టెంట్ 5 ఐస్ అంటారు. 5 ఐస్ ఏంటంటే ప్రపంచంలో అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే అండ్ వన్ మోర్ కంట్రీ, ఐఎమ్ జస్ట్ ఫర్గెటింగ్ ద నేమ్. ఈ 5 కంట్రీస్ అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, న్యూజిలాండర్స్, యూకే, ఇంకొక కంట్రీ ఉంది, నన్ను క్షమించండి. 5 కంట్రీస్ కలిపి కూర్చొని ఇంటెలిజెన్స్ చీఫ్స్ సమావేశం జరుగుతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీకు అమెరికా యొక్క రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, సాంఘిక పరమైన ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇంట్రెస్ట్లకి భంగం కలిగించే విధంగా ఏ విదేశస్థుడైనా, ఏ ఇమ్మిగ్రెంట్ అయినా అమెరికాని ఉపయోగించుకొని అమెరికాలో ఉండి తిన్నింటి వాసాలు లెక్క పెడితే మట్టికి సహించము. అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దొద్దు అని పచ్చి తెలుగులో చెప్పాలి అంటే దిస్ ఈజ్ వాట్ డొనాల్డ్ ట్రంప్ ఈస్ ట్రయింగ్ టు సే. యూ కాంట్ టేక్ అమెరికా ఫర్ గ్రాంటెడ్. You got to follow the rules and regulations of the United States of America. You got to adhere to the law of the land of the United States of America. ఇక్కడ కూర్చొని మా ఇంట్లో భోజనం చేసి మా ఇంట్లో ఉండి మా యొక్క ఫెసిలిటీస్ అనుభవిస్తా అమెరికాకి వ్యతిరేకంగా ఉన్న మూమెంట్లకు కానీ, టెర్రరిస్టులు కానీ, ఎక్స్ట్రీమిస్టులు కానీ సపోర్ట్ చేస్తే ఇమ్మీడియట్గా మిమ్మల్ని సెల్ఫ్ డిపోర్టేషన్ రూల్ క్రితం బయట పంపించేస్తాము అని చెప్పారు మేడం. సో ఇది అందుకనే మీరు అన్న ప్రొటెక్ట్ అమెరికన్ సిటిజన్స్ ఫ్రమ్ ఏలియన్స్ ఇంటెండెడ్ అని చెప్పాను మీకు. ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయము, అమెరికాలో ఉన్న అత్యద్భుతమైన విశ్వవిద్యాలయాల్లో హార్వర్డ్ యూనివర్సిటీ మేడం, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT, Emory University, University of Maryland at College Park and many other important universities are there. అందుట్లో కొలంబియా యూనివర్సిటీ is also very important మేడం. మన భారతదేశానికి చెందిన రంజని శ్రీనివాసన్ అనే ఒక అమ్మాయి, అద్భుతంగా ప్రతిభ ఉంది ఆ అమ్మాయికి. షీ గాట్ ఇన్ టు హార్వర్డ్ యూనివర్సిటీ, షీ ఫినిష్డ్ హర్ స్టడీస్, నౌ షీ ఈస్ డూయింగ్ హర్ PhD 5th year స్టూడెంట్ ఆ అమ్మాయి. షీ ఈజ్ అబౌట్ టు సబ్మిట్ హర్ PhD థీసిస్. కానీ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఆమె కొలంబియా యూనివర్సిటీ స్టూడెంట్గా ఉండి ఇప్పుడు అమెరికాలో ఏం చేసిందంటే, ఒక 1 week బ్యాక్ సంగతి, పాలస్తీనియన్ మూమెంట్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఈయన కూడా సపోర్ట్ చేసి హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్గా మాట్లాడింది. కాబట్టి ఆమెని మేము తక్షణమే కొలంబియా యూనివర్సిటీ నుంచి ఆమె యొక్క అడ్మిషన్ క్యాన్సిల్ చేసేసి సెల్ఫ్ డిపోర్టేషన్ అంటే వాలంటరీలీ స్వచ్ఛందంగా నువ్వు మా అమెరికా దేశం వదిలిపెట్టేసేసి నువ్వు మీ ఇండియా వెళ్ళిపో అంటే ఆమె పెట్టి బేడ సర్దుకొని లగేజ్ అంతా సర్దుకొని ఆమె చెన్నైలో దిగింది. మొన్న అంటుంది ఆమె, నేను ఊహించలేదు ఇంత తీవ్రంగా ఉంటాయని. నేను పొరపాటు చేసిన అంటే హమాస్ని సపోర్ట్ చేస్తా ఒక ర్యాలీ జరిగితే కొలంబియా యూనివర్సిటీ క్యాంపస్లో నేను పాల్గొనడం జరిగింది. కాబట్టి ఐ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఏ అన్క్వాలిఫైడ్ ఆర్ ఐ హ్యావ్ బీన్ డిస్క్వాలిఫైడ్ మై మెంబర్షిప్ యాజ్ ఎ స్టూడెంట్ ఫ్రమ్ కొలంబియా యూనివర్సిటీ అని చెప్పడంతో పాటుగా అమెరికన్ గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే, డాజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, కొలంబియా యూనివర్సిటీకి వెళ్లాల్సిన ఫండింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆపేసింది. ఎందుకు? మీరు యూనివర్సిటీలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సింది పోయి పాఠాలు చెప్తాం ఒక ఎత్తు అయితే, దాంతోపాటుగా అమెరికాకి వ్యతిరేకంగా పనిచేస్తున్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ, మూమెంట్స్ కానీ, ఐడియాలజీ కానీ ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయటం ఏంటి, వాళ్ళకి సపోర్ట్గా మీ స్టూడెంట్స్ ర్యాలీ చేయటం ఏంటి, మరి మీరు ప్రాసెస్ ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు చెప్పలేదు అని చెప్పింది అని వాళ్ళని డిబార్ చేసేశారు యూనివర్సిటీ నుంచి. ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే నవీన గారు, భారతీయ విద్యార్థులు మరి ముఖ్యంగా మన తెలుగు విద్యార్థులు దయచేసి, ఐ హ్యావ్ డన్ మై డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్ ఫ్రమ్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అండ్ ఐ వాజ్ ఏ US స్టేట్ డిపార్ట్మెంట్ IVLP ఫెలో, ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ఫెలో టు డెవలప్ అమెరికన్ స్టడీస్ కరికులం ఫర్ ఇండియన్ యూనివర్సిటీస్. ఆ అనుభవంతో అమెరికాలో 10 యూనివర్సిటీస్కి నేను వెళ్ళి లెక్చర్స్ ఇచ్చి వచ్చిన అనుభవంతో చెప్తున్నాను, డొనాల్డ్ ట్రంప్ అండ్ హిస్ గవర్నమెంట్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఫ్యూ థింగ్స్. You must not do these things at least another 3 years down the line.
if you wanted to study in the United States of America, if you wanted to work in the United States of America, అమెరికాలో 3 సంవత్సరాల పాటు ఇవాళ నుంచి మీరు చాలా జాగ్రత్తగా మన తెలుగు స్టూడెంట్స్ కానీ ఇండియన్ స్టూడెంట్స్ కానీ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు ఎలా వ్యవహరిస్తున్నారనేది అమెరికన్ గవర్నమెంటు చాలా క్షుణ్ణంగా మిమ్మల్ని మీకు తెలియకుండానే డిస్క్రీట్గా దే ఆర్ ట్రైంగ్ టు హ్యావ్ ఏ అబ్జర్వేషన్ ఆన్ యూ అబౌట్ యువర్ radical, if you have any radical ideas or ideologies, if you are supporting any radical movements, then you might be in a very precarious situation where you might have to come back to India అనేది కూడా ఉంది మేడం. అంటే జాగ్రత్తగా వ్యవహరించండి. అమెరికన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కానీ అమెరికా దేశానికి వ్యతిరేకంగా కానీ పనిచేస్తున్న సంస్థలు కానీ లేదా విఘాతం కలిగించే మాటలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇది చేయకూడదు, కలిగించకూడదు. ఒకవేళ కలిగిస్తే అమెరికన్ గవర్నమెంట్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది. మీకు వాలంటీర్లీ మిమ్మల్ని మీరు అమెరికా నుంచి ఇండియా వెళ్ళిపోమనే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి దయచేసి మీ సోషల్ మీడియాలో, మీ ఫేస్బుక్, మీ లింక్డ్ఇన్, మీ అదర్ ఇంపార్టెంట్ అకౌంట్స్లో డోంట్ కీప్ డిరాగేటరీ ఆర్ ఇన్ఫ్లమేటరీ ఆర్ reputation damaging comments about United States of America in social media. సో కమింగ్ టు మీరు ట్రావెల్ బ్యాన్ గురించి చెప్పారు కదా, Yes. అంటే ఇప్పుడు మెమొరాండం అయితే ఉంది కదా, దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? 2018 వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే ఆమోదించిందో అప్పటికి మరి ఇప్పుడు తీసుకున్నటువంటి 42 దేశాలు అని చెప్తున్నారు ట్రావెల్ బ్యాన్, ఏమన్నా డిఫరెన్షియేషన్ ఏమైనా ఉంది అంటారా? ప్లస్ ఎల్లో, ఆరెంజ్, రెడ్ లిస్ట్ చెప్పారు మీరు, దాని గురించి కూడా ఒకసారి మళ్ళీ క్లియర్. Yeah, we'll start with red list, madam. ఎస్. No one from this bucket would be allowed to travel to the US. అంటే ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, క్యూబా, ఇరాన్, లిబియా, నార్త్ కొరియా, సోమాలియా, సూడాన్, సిరియా, వెనిజులా అండ్ యెమెన్, ఈ దేశాల నుంచి ఎవరికి అమెరికన్ వీసా రాదు. బట్ ఇండియా ఈజ్ నాట్ హియర్. ఎస్. వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ లిస్ట్. సో వీ హ్యావ్ టు సెలబ్రేట్ బికాస్ వీఆర్ ది వరల్డ్స్ మోస్ట్ సెలబ్రేటెడ్ డెమోక్రసీ. అమెరికా ఓల్డెస్ట్ డెమోక్రసీ అయితే ఇండియా ద లార్జెస్ట్ డెమోక్రసీ. అంటే ఈ కొత్త నిర్ణయంలో మనం లేకపోవడం అనేది చాలా హర్షించదగిన విషయము. Yes. వీఆర్ నాట్ దేర్ బికాస్ వీ విల్ నెవర్ బి దేర్ బికాస్ మనము చాలా వీఆర్ వెరీ డిగ్నిఫైడ్, వీఆర్ వెరీ ఇంటెలెక్చువల్లీ సౌండ్ అండ్ డెమోక్రటిక్ సెక్యులర్ కంట్రీ మంది. Yes. వీ డోంట్ నీడ్ టు వరీ. సో ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద రెడ్ లిస్ట్. Yes. కమింగ్ బ్యాక్ టు ఆరెంజ్ లిస్ట్, ట్రావెల్ ఫ్రమ్ దీస్ కంట్రీస్ వుడ్ బి రిస్ట్రిక్టెడ్ బట్ నాట్ కంప్లీట్లీ స్టాప్డ్. అంటే ఈ దేశాల నుంచి ఎవరైతే అమెరికా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ట్రావెల్ రిస్ట్రిక్ట్ చేయబడింది. అంటే చాలా కండిషన్స్ పెట్టి మీకు వీసా ఇస్తారు. ఆ దేశాలు ఏంటయ్యా అంటే బెలారస్, ఎరిట్రియా, హైతీ, లావోస్, మియన్మార్, పాకిస్తాన్, రష్యా, సియరా లెయోన్, సౌత్ సూడాన్ అండ్ తుర్కమెనిస్తాన్, ఈ దేశస్తుల నుంచి. పాకిస్తాన్ నుంచి కూడా మరి ఇండియా మన భారతదేశానికి 15 ఆగస్టు 1947 స్వతంత్రం వస్తే పాకిస్తాన్కి 14 ఆగస్ట్ 1947 ఇండిపెండెన్స్ వచ్చింది. మరి మనం ఎక్కడ ఉన్నామో చూడండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూడండి. ఇట్ ఈస్ అగైన్ ఏ వండర్ఫుల్ రీజన్ టు సెలబ్రేట్ ఇండియన్ డెమోక్రసీ, ఇండియన్ సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కంట్రీ విత్ అవర్ టెక్నాలజికల్ ప్రొవెస్ అండ్ అవర్ సైంటిఫిక్ అచీవ్మెంట్స్. ఇండియా ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో మన దాయా దేశమైన పాకిస్తాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఆరెంజ్ లిస్ట్. అంటే వీళ్ళకి పాకిస్తాన్ నుంచి ఎవరైనా స్టూడెంట్స్ వెళ్ళి అమెరికాలో చదువుకోవాలి అంటే 100 రిస్ట్రిక్షన్స్, 100 కండిషన్స్ పెట్టి వీసా ఇస్తారు. సో ఇండియా ఈజ్ ఆల్సో నాట్ పార్ట్ ఆఫ్ దిస్. సో వీ హ్యావ్ టు సెలబ్రేట్ because we are next. The third one, yellow list, includes 22 countries that would be given 60 days to resolve perceived deficiencies. ఒక 60 రోజుల పాటు వాళ్ళు టైం ఇస్తారు. ఈ దేశాల నుంచి ఎవరన్నా వీసా అప్లై చేసుకుంటే ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కానీ లేకపోతే ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా కానీ చేసుకోవడానికి. ఆ దేశాలు ఏంటి అంటే ఈ 22 కంట్రీస్: అంగోలా, యాంటిగ్వా, బార్బోడా, బెనిన్, బుర్కినా ఫాసో, కంబోడియా, కామరూన్, క్యాప్ వెర్డే, చాద్, ద రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డొమినికా, ఈక్వెటోరియల్ గినియా, గ్యాంబియా, లైబీరియా, మలావే, మాలి, మారిషానియా, సెయింట్ కిట్స్, నెవిస్ అండ్ సెయింట్ లూషియా, సావోతోమ్ అండ్ ప్రిన్సే, వనాచు అండ్ జింబాబ్వే. ఈ దేశాల నుంచి ఎల్లో లిస్ట్లో ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మరీ ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో రెడ్ లిస్ట్లో ఉన్న వాటికేమో నో టు అమెరికా, నో వీసా టు అమెరికా. రెడ్ లిస్ట్లో ఉన్న కంట్రీస్ కంప్లీట్గా బ్యాన్.
ఆరెంజ్ లిస్ట్ లో ఉన్నవి ఎక్కువ రిస్ట్రిక్షన్స్ తో వస్తాయి. పాకిస్తాన్ ఈజ్ ఇన్ ద ఆరెంజ్ లిస్ట్. సో లాస్ట్ది ఎల్లో లిస్ట్. ఎల్లో లిస్ట్ లో ఉన్న వాటికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి, కానీ బెటర్ దాన్ ది ఆరెంజ్ లిస్ట్. సో ఇవన్నీ రేపు 20 మార్చ్ 20th March 2025 నుంచి దిస్ పర్టికులర్ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ విల్ బి వెరీ వెరీ రిస్ట్రిక్టెడ్ టు ఎంటర్ ఇన్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మన తెలుగు విద్యార్థులకి, ముఖ్యంగా తెలుగు విద్యార్థులు ఇన్ స్పెసిఫిక్, ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ జనరల్, ఐ వుడ్ లైక్ టు అపీల్ ఈజ్ ప్లీజ్ బీ ఫోకస్డ్ వెన్ యు ఆర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏ పని మీద వెళ్ళారో ఆ పని మీద ఫోకస్ చేయండి, బాగా చదవండి. F1 స్టూడెంట్స్ వీసా మీద వెళ్ళారా, L1 మీద వెళ్ళారా, M1 మీద వెళ్ళారా, ఏ వీసాల మీద ఆ దేశం వెళ్ళారు అమెరికా అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. డైవర్షన్స్ వద్దు, కంప్లీట్గా వెళ్ళిన పని చూడండి. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటలు మాత్రమే పనిచేయండి. షార్ట్ కట్లు, దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు సక్సెస్. అమెరికన్ గవర్నమెంట్ ఈజ్ వాచింగ్ యూ. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ అనదర్ 3 years డౌన్ ద లైన్, 2025 నుంచి 2028 వరకు కంప్లీట్గా లా ఆఫ్ ద ల్యాండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా will be very strict with its acts and policies. So therefore I request you to be really focused on why you have gone, why did you go to United States, enduku vellaru, how long you wanted to be there, ennallu undam anukuntunnaru, what you wanted to do, em cheddam anukuntunnaru akkada, and how you wanted to do things, ela cheddam anukuntunnaru, ఎప్పటి నుంచి ఎప్పుడు లోపల ఆ టాస్క్లు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు అనే వాటి మీద క్లారిటీ ఆఫ్ థాట్ విత్ క్లారిటీ ఆఫ్ మైండ్, అండ్ ఆల్సో బీ వెరీ వెరీ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్. కొద్దిగా ఈ మధ్యకాలంలో షూటింగ్స్ ఎక్కువైనాయి భారతీయుల మీద. అక్కడ రీసెంట్గా మన తెలంగాణ కుర్రోడు, అంతకుముందు ఆంధ్ర కుర్రోడు కూడా ఈ కాల్పుల్లో చనిపోవడం జరిగింది. తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. చాలా ఎక్కువ స్పీడ్ వెళ్తూ ఉంటాయి వెహికల్స్. సో నేను అమెరికాలో నేను కూడా చదువుకొని వచ్చాను, అమెరికాలో చాలా యూనివర్సిటీస్ చూశాను కాబట్టి చెప్తున్నాను. అమెరికా ఈజ్ ఏ బ్యూటిఫుల్ కంట్రీ విత్ లాట్ ఆఫ్ మల్టీ కల్చరల్, మల్టీ ఎథ్నిక్, మల్టీ లింగ్విల్ అండ్ మల్టీ క్లైమేటిక్ కండిషన్స్. బట్ యూ హ్యావ్ టు ఫాలో ది రూల్స్ ఆఫ్ ద గేమ్. ఆ రూల్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. మన భారతదేశంలో లాగా, లేకపోతే మన ఆంధ్ర తెలంగాణలోగా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, నేను అది చేయగలను ఇది చేయగలను, ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, అలాంటి ఆలోచనలు అమెరికాలో పెట్టుకోవద్దు, కుదరవు. అమెరికా ఈజ్ ఎ వెరీ ప్రాసెస్ ఓరియంటెడ్ కంట్రీ. టాలెంట్కి, మెరిట్కి ఎక్కువ డెఫినెట్గా ఇంపార్టెన్స్ ఉంటుంది అక్కడ. సో మీరందరూ ఎంతో కష్టపడి మెరిటోరియస్ స్టూడెంట్స్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుని అమెరికా వెళ్ళారు కాబట్టి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు లోన్స్ తీసుకుని అమెరికా వెళ్ళారు. లక్షల కోట్లు మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి చాలామంది. ఇంకొకసారి ఆలోచించుకోండి మీరు. ప్లీజ్ హ్యావ్ ఎ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. There are so many merit scholarships to study in the United States of America. Please pay attention. My appeal to parents also. తల్లిదండ్రులు కూడా నేను ఇచ్చే విన్నపం ఏంటంటే, త్వరపడి మెమ్మాయో మీ ప్రాణం తీస్తుందని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి లోన్ తీసుకొని కొలాటరల్ సెక్యూరిటీ పొలమో స్థలమో తాకట్టు పెట్టి బ్యాంక్ మేనేజర్ని పట్టుకొని ఆ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ చుట్టూ తిరగొద్దు. Don't run after overseas education consultants. I'm not saying all the overseas higher education consultants are wrong or they're very bad in nature. I'm not saying that. What I'm trying to say is find out a genuine overseas education consultant. అంటే అమెరికాలోకి వెళ్ళబోయే ముందల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అమెరికాలోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అమెరికాలో ఏ యూనివర్సిటీస్ టాప్లో ఉన్నవి, ఏ యూనివర్సిటీస్కి మనం అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, మెరిట్ స్కాలర్షిప్ పొందాలంటే US ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అని ఒకటి ఉంటుంది అమెరికాకి ఇండియాకి మధ్య. ఆ US ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా ఎలా స్కాలర్షిప్ సంపాదించాలి, అబ్దుల్ కలాం, నెహ్రూ, హ్యూబర్ట్ హంఫ్రీ, IVLP, రోడ్స్, జూనియర్ ఫుల్ బ్రైట్, సీనియర్ ఫుల్ బ్రైట్, ఇలా రకరకాల ఫెలోషిప్స్ అమెరికాలో చదువుకోవడానికి ఉన్నాయి. కానీ స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ అందరికి రావు. మెరిట్ ఉండాలి, మెరిట్తో పాటు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అమెరికాలో ఇంటర్న్షిప్ అనేది చాలా కీలకం. మీకు డిగ్రీలు ఉండగానే జాబులు రావు. మీకు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలన్నా వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ద ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ అవర్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. సో విత్ ఆల్ దిస్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డెఫినెట్లీ ఏ గ్రేట్ ప్లేస్ టు స్టే, టు లివ్, టు వర్క్, బట్ యూ హ్యావ్ టు ఫాలో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ and policies of the United States of America. That too, in the Donald Trump presidency law, you have to be more vigilant, be on your toes, be watchful, be careful, but also be joyful.
when you are on the right side of the law, you can be joyful. When you are on the wrong side of the law, you have to be very careful. So, Naveen garu, I think we have explained చాలా వరకు. ఏదేమైనా సరే ఈ ట్రావెల్ బ్యాన్ నిర్ణయంలో మాత్రం మన వాళ్ళకి లేకపోవడం అనేది కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది ట్రావెల్ బ్యాన్ imposed by United States of America, will be imposing from 20th March 2025, because India is a great country with a lot of knowledge, skill, attitude, and we have no reason to worry. But the only thing is, when you are there, you be very strict with rules and regulations of the United States of America. Thank you, sir. Thank you, Naveen garu. Thank you.